ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. ప్రభు యొక్క సన్నిధితో మన దినచర్యను ఆరంభించుట ఈ దినమంతటికి మనకెంతో దీవెన, ఆశీర్వాదం, సమాధానము కలుగుతాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనమును చదువుకుందాం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భం, ఈ వచన భాగం మనకెంతో పరిచయం కదండి. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము కలిగిన రోగిగా బాధపడుతూ ఉన్నది ఈ యొక్క స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అంతరంగంలో క్రీస్తును గురించిన విశ్వాసము, మరి నమ్మిక ఆమెకు ఏర్పడినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది వైద్యులతో మరి ఆమె ఎన్నో హాస్పిటల్స్కు వెళ్ళినది, వైద్యము తీసుకున్నది, కానీ ఆమె రోగము బాగుపడలేదు. ఎంతో ద్రవ్యము, ఎంతో డబ్బు ఖర్చు అయినది, కానీ ఎటువంటి ఫలితము లేకుండా ఉన్న ఆ దినాలలో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరముల నుంచి ఇటువంటి తీవ్రమైన వ్యాధి కలిగి బాధపడుచున్న ఈ స్త్రీ తన అంతరంగంలో నిశ్చయించుకుంది, నేను యేసు క్రీస్తును మరి విశ్వసిస్తున్నాను, ఆయన వస్త్రమును ముట్టుకున్నా చాలు, ఆయన మాట సెలవిచ్చినా చాలు, ఆయన నీడపడినా చాలు, ఆయన స్పర్శ తగిలినా చాలు కదండి. ఈ రోజున మనము కూడా క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారమై ఆయన నామములో ప్రార్థిస్తున్న మనము కూడా అటు రీతిగానే మరి మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభు అనుదినము బలపరుస్తూ, అనుదినము మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఆయన నామములో ప్రార్థించుట ద్వారా ఎంతోమంది ఎన్నో అనుభవాలు, మరి వారు పొందుకున్న ఆశీర్వాదాలను సాక్ష్యాలుగా చెప్తూ ఉంటారు. నేను ఇట్టి రీతిగా ప్రార్థించాను, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నన్ను విడిపించాడు. ఆయన అంటున్నాడు, కుమారి, భయపడకు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. జన సమూహం అంతయు కూడా ఆయన మీద పడుతూ ఉన్నారు, మరి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన వస్త్రమును ముట్టుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆ యొక్క ప్రభావము ఆయనలో నుంచి వెళ్ళినప్పుడు, ఆయన నన్ను ఎవరో ముట్టుకున్నారు, ఆయనకు తెలుసు, ఆ సహోదరి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ప్రభువు మరి ఆ యొక్క వ్యక్తి మాట్లాడించాలి ఆ స్త్రీతో అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు, ఆయన వెనుక నుంచి వచ్చి చెప్తుంది, అది నేనే ప్రభువా, ఇదిగో నా పరిస్థితి ఇది, ఇంత దురవస్థత చేత ఇన్ని సంవత్సరాలుగా నేను యాతన పడుచు, ఇబ్బంది పడుచు విసిగిపోయాను. నాలో ఒక ఆశ కలిగింది, క్రీస్తును గురించిన మాట నన్ను బ్రతికించింది, ఆశను కలిగించింది జీవితం మీద. నాకు నా రోగము నుంచి, మరణకరమైన రోగము నుంచి, డాక్టర్స్ కుదర్చలేని ఈ రోగము నుంచి నా ప్రభు నన్ను స్వస్థపరచగలడు, నన్ను బాగు చేయగలడు, నన్ను విడిపించగలడని నేను నమ్మాను, నేను విశ్వసించాను, పొందుకున్నాను అని సాక్ష్యం ఇస్తూ ఉంది ఆ జన సమూహము ఎదుట ప్రభువును గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా అటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. నా ప్రభు నన్ను బాగు చేయగలడు కదండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నాకు విశ్వాసం లేదండి, నా భర్తకు విశ్వాసం ఉంది, నా భర్తకు లేదండి, నా భార్యకు విశ్వాసం ఉంది, మా ఇరువురికి లేకపోయినా మా పిల్లలకు విశ్వాసం ఉంది, అది ఉంటే నాకు సరిపోతుంది. లేదు సహోదరి, సహోదరుడా, ఎవరి వ్యక్తిగత విశ్వాసము వారికి ఉండాలి. సేవకులు ప్రార్థిస్తారు, నాకు కార్యం జరుగుతుంది. దేవుని బిడ్డలు ప్రార్థిస్తారు, నాకు కార్యం జరుగుతుంది. కాదు, నీవు ఎక్కడున్నా కూడా నీ విశ్వాసమే, నీ అంతరంగంలో దేవుని పట్ల నిశ్చయత కలిగి, నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను విడిపించగలడు. ఈ స్థితిలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్య నుంచి విడుదల పొందాలని, ఏ అనారోగ్య పరిస్థితి నుంచి బాగుపడాలని అనుకుంటున్నా, క్రీస్తునందు, యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. చూడండి, ఆ యొక్క సహోదరి సాక్ష్యమిస్తూ ఉంది, ఆయన వస్త్రమును ముట్టుకుంటే చాలు అని అనుకున్నాను అన్నట్టు ఉంది. ఈ రోజున నీవు ఏ విధంగా అనుకుంటున్నావు? ఆయన నమ్ముర ఆలకిస్తే చాలు, ఆయన నన్ను చూచుచున్న దేవుడు, ఆయన నన్ను బాగు చేస్తాడు అని నేను అనుకుంటున్నాను, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నా బిడ్డల్ని దీవిస్తాడు, నా బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు, ఆయన నాకు కావలసినది ఆయన ఇస్తాడు. నిశ్చయంతో, నమ్మకముతో ఆ సహోదరి వల్లే నీవు కూడా, ఆయన అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసమే. చూసారా,
ఆయనే నేను నిన్ను బాగు చేశాను అని చెప్పట్లేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. ఈ రోజున నీతో కూడా ఆయన పలకాలని ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీ విశ్వాసాన్ని బట్టే నీవు జాబుని సంపాదించు, నీ విశ్వాసాన్ని బట్టే నీవు గృహాన్ని, నీ విశ్వాసాన్ని బట్టే నీవు నీ కుటుంబంలో గొప్ప కార్యాలను చూడగలుగుతున్నావు. ఎవరో నా కొరకు చేస్తారు, ఎవరి కొరకు నువ్వు ఎదురు చూడని అవసరం లేదు. ఈ ఉదయకాలము క్రీస్తునందు నీ హృదయాంతరంగంలో విశ్వాసం ఉంచు. ప్రతి సమస్య నుంచి ఆయన నీకు విడుదల ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. మన విశ్వాస జీవితాన్ని ఫలిభరితం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచెను అంటున్నావు తండ్రి. ఈ ఉదయకాలము అటువంటి విశ్వాసము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ వ్యక్తిగత జీవితంలో మీరు అనుగ్రహించండి. ఎవరి కొరకో ఎదురు చూచే బిడ్డలుగా కాకుండా వారున్న స్థలములోనే ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా తక్షణమే మోకరించి ప్రార్థన చేసుకొని ప్రభువా వారి విశ్వాసముతో నీ గొప్ప కార్యాలను రుచించే కృప, విడుదల పొందే కృప, ఆశీర్వదించబడే కృప నీ బిడ్డలకి మెండుగా అనుగ్రహించమని, ప్రతి రోగము నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి కన్నీటి నుంచి ప్రభువా నీ బిడ్డలకి తక్షణమే విడుదలను అనుగ్రహించమని, నీ బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచమని, స్థిరపరచమని, అపనమ్మిక అవిశ్వాసము అనేది నీ బిడ్డలలో ఉండకుండా యేసు నామములో తొలగించి సమృద్ధికరమైన విశ్వాసమును నీ బిడ్డలకి అనుగ్రహించమని నాయనా, నీ కృపకు నీ బాహువులకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.